పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు రాజ్యాంగానికి పటిష్టమైన సవరణలు చేయాలంటున్నారు పలువురు ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల నేతలు. గతంలో 2 సార్లు పార్టీ ఫిరాయింపుల నిరోధానికి చేసిన సవరణలను కూడా నేడు దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థను నిర్వీర్యం చేసేలా పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బుతో అధికారంలోకి రావడం, అధికారాన్ని ఉపయోగించుకుని డబ్బు సంపాదించడం పార్టీలకు అలవాటుగా మారుతోందని అన్నారు. విజయవాడలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపులు ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ ను సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయం దళారీ వ్యవస్థగా మారటం ఆందోళనకరమన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని నేతలే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగపరమైన హక్కులకు కూడా ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఈ ఫిరాయింపుల సమస్యకు పరిష్కారం కనుక్కుంటే ఆలస్యంగా ఉంటుంది. ఆయనకి గొప్ప పేరు వస్తుంది, ఆయన చేతిలో నిలిచిపోతారు. ఈ 52nd అమెండ్మెంట్, 91st అమెండ్మెంట్ తర్వాత మరొకసారి ఈ ఫిరాయింపుల చట్టాన్ని సవరిస్తే, ఇంకో సవరణ చట్టం పట్టుకొస్తే, ఫిరాయింపులకు ఏమాత్రం అక్కర్లేకుండా చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఒక పార్టీ గుర్తుపై ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజా ప్రతినిధులు మరో పార్టీలోకి యథేచ్ఛగా చేరుతున్న పరిస్థితులు ప్రజలను వంచడానికి దారితీస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. అనేది ఒక ఆన్లైన్లో జరిగే ప్రక్రియ. మనం ఒక పార్టీ లక్ష్యాన్ని, ఒక పార్టీ ఆశయాన్ని, ఒక పార్టీ సిద్ధాంతాన్ని, ఒక పార్టీ భావజాలాన్ని నమ్మి ఓటేస్తే, ఆ ఓటు పొందిన వ్యక్తి ప్రతినిధిగా గెలిచిన తర్వాత దానికి తిరోధకాలు ఇస్తే 35-46 మందో 1,00,000 మందో ఓటేసిన వాళ్ళ మనోభావాలకి పూర్తి భిన్నంగా ఉంటుంది కదా. ఈ అధికారాన్ని స్పీకర్ నుంచి తీసేది. ఇవాళ స్పీకర్లో నిష్పక్షపాతంగా ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇవాళ అతను పార్టీ ఫిరాయించాడు లేదనే పేపర్లో వచ్చేస్తుంది, ప్రెస్ లో వచ్చేస్తుంది. అది వచ్చేసినప్పుడు దాన్నే సుమోటోగా స్వీకరించి ఎన్నికల కమిషన్ వెంటనే చర్య తీసుకోవాలి. లేకపోతే చట్టంలోనే పార్టీ మారినట్లు ఎన్నికల కమిషన్ అనుకుంటే అతని సభ్యత్వం రద్దు చేసేటటువంటి విధానం కల్పించాలి. ఉద్యమాల ద్వారా ఆ ఇష్యూస్ సరిగ్గా ప్రజా సంక్షేమం ఉందా లేదా అని, ముఖ్యంగా ఈ రోజున ప్రజాస్వామ్యం పెరుగుతూ జరుగుతుంది పార్టీ స్వామ్యం. ఈ పార్టీ స్వామ్యాన్ని దాటి ముందుకు వెళ్ళాలి, అప్పుడే మార్పు వస్తుంది. లేకపోయినట్లయితే సమాజంలో మనం ఏది ఆశిస్తున్నామో బీటింగ్ బిహైండ్ ది బుష్ అన్నట్టుగా తిరుగుతూ ఉంటుంది. దాన్ని మార్చాల్సిన బాధ్యత ఉంది. పార్టీ ఫిరాయింపులు ప్రజల్లో రాజకీయ వ్యవస్థను చులకన చేసేందుకు దోహదం చేస్తాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం కోసం జరుగుతున్న ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటోందని, ఇది దేశానికి మంచిది కాదని అన్నారు. పంపించే అవకాశం ఆల్మోస్ట్ మునిగిపోయింది. అందువల్ల నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి మాత్రమే ఏదో ఒక మేరకు ప్రజాస్వామ్య స్ఫూర్తికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆలోచించవలసినటువంటి తరుణం ఉంది. ప్రస్తుతం మనం ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరాలి అంటే, అయ్యా 10th షెడ్యూల్ని అమెండ్ చేయండి, చేసి ఈ ఫిరాయింపులు లేకుండా చూడండి, అందుకు కావలసినటువంటి మార్పులు, చేర్పులు, కూర్పులు ఈ రాజ్యాంగంలో చేయండి అని విజ్ఞప్తి చేద్దాం. పార్టీ ఫిరాయించడం అంటే ప్రజా నిర్ణయాన్ని ధిక్కరించడమేనన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రం కూడా రాజ్యాంగ పరంగా పార్టీ ఫిరాయింపులను నియంత్రించేందుకు ఉన్న అవకాశాలను సమీక్షించాలని, నిర్ణయాలను చేయాలని కోరారు. ఇక అధికార బలంతో మీడియా గొంతును కూడా ప్రభుత్వాలు నొక్కుతుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.